పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇచ్చిన పత్తిపాక రిజర్వాయర్ ఏమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ధర్మపురిలో ఏర్పాటు చేసిన పెద్దపల్లి పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలన అవినీతి అక్రమాలలో కూరుకుపోయిందన్నారు. కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ధర్మపురికి చేసిందేమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు అమలు చేశామన్నారు. కాకా వెంకటస్వామి వారసుడిగా పారిశ్రామికవేత్తగా వంశీకృష్ణను ఆదరించాలని డిగ్రీలు చదివి ఆటోలు తోలుతున్న పెద్దపల్లి పార్లమెంట్ యువతకు వంశీకృష్ణ గెలుపొందితే పారిశ్రామికవేత్తగా యువతకు ఉపాధి కల్పిస్తారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇద్దామా ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించిన ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించి విషయం అంతా కూడా మనకు తెలుసు. ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో ఎంతవరకు జరిగింది, 10 సంవత్సరాల కాలం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంత బాగుపడాలి, ఎంత బాగుపడ్డది అని మీరు సమీక్ష చేసుకోవాలి. ఈరోజు వచ్చుడే లక్ష్మణ్ కుమార్ గారు 3 నెలలు కాలే, 3 నెలల కాల సమయంలో తనకున్న పట్టుదలతో ఈరోజు ఈ ప్రాంతాల ఈ గ్రామాలకు సంబంధించి దాదాపు 25 కోట్ల రూపాయలతో ఉపాధి హామీ పనుల ద్వారా, ఇంకో 10 కోట్ల రూపాయలతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఈ ప్రాంతానికి ప్రాథమిక చిన్న సిమెంట్ రోడ్లో డ్రైన్లో శాంక్షన్ చేపించి పనులు ప్రారంభోత్సవం చేసుకున్నాడు. మొన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానమైన రహదారులకు సంబంధించి ఒక 50 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేపించుకున్నాడు. అది జీవో వస్తున్న తరుణంలో కోడ్ వచ్చింది కనుక అది ఆగిపోయి ఉంది. అంటే వచ్చిన 3 నెలలనే దాదాపు 75 కోట్ల వరకు ఈ అభివృద్ధి పథకంలో నేను ఉన్నాను, నాకు ఇన్ని సంవత్సరాలు మరి ఈ ప్రాంతానికి మేలు చేయాలని గ్రామాలకు మేలు చేసే ప్రయత్నం చేసిన లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో వంశీకృష్ణ కోటేద్దామా మనం ఆలోచన చేయాలి. ఈ ప్రాంతానికి సంబంధించి అనే గోదావరి పరిహారిక ప్రాంతం, అక్కడి నుంచి మా ప్రాంతం నుంచి మొదలైతే 3 బ్యారేజీలు కడితే మా ప్రాంత రైతులకు 1 ఎకరం పారదు. అక్కడున్న శాసనసభ్యుడు, ఇక్కడున్న మీ శాసనసభ్యుడు, మరి మంత్రి ఇక్కడి నుంచి నీళ్లు పోతా ఉంటే వేరే ప్రాంతాలకు నీరు పోతే మేము వద్దంటలేం. కానీ ఈ ప్రాంతం నుంచి నీరు పోతా ఉంటే ఇక్కడే ఫస్ట్ నీరు ఇవ్వాలి, ఈ ప్రాంత వాసులకు నీరు ఇవ్వాలి, ఇక్కడి నుంచే నీరు తీసుకుపోవాలని ఆ రోజు కేసీఆర్ గారిని అడగలేదు. కేసీఆర్ గారు తిరిగి ఇక్కడ ఇవ్వాలని ఆలోచన చేయలేదు. వాళ్ళ కోటేద్దామా మనం ఆలోచన చేద్దాం. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈరోజు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే గోదావరి పరిహారిక ప్రాంతం ఉందో అనేక సంవత్సరాల క్రితం లిఫ్ట్లు ఏర్పాటు చేయడం జరిగిందో ఆనాడు ఉన్న రత్నాకర్ రావు గారి నాయకత్వంలో దాని తదుపరి లిఫ్ట్లు ఏర్పాటు చేయటం జరిగిందో ఆ లిఫ్ట్లు అన్ని పని చేయకుండా ఉన్నాయి. మేము చెప్తా ఉన్నాం, ఒక్కటి తర్వాత ఒకటి ఆ లిఫ్ట్లన్నిటిని కూడా పనిచేసే కార్యక్రమాన్ని చేపట్టబోతారు లక్ష్మణ్ కుమార్ గారు. ఆ లిఫ్ట్ల ద్వారా నీరు అందించే కార్యక్రమం మేమందరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తామని మనం చేస్తా ఉన్నాం.